హలో అండి, చూడండి మా తమ్ముడు స్వామి ఇరుముడికి అయితే వచ్చేసానండి. నేను వచ్చేసరికి అయితే లేట్ అయితే అయిపోయింది. ఇంకా ప్రతిసారి నేను ముందల్లే ఉండేదాన్ని, కానీ ఈసారి అయితే నాకు లేట్ అయితే అయిపోయింది. నేను రావడం ఎర్లీ మార్నింగ్ రావడం అయితే జరిగింది. నేను ప్రతిసారి ఎట్లా వస్తానంటే సాయంత్రం అయితే వచ్చేస్తాను, కానీ ఈసారి రాలేకపోయినాను. ఇంకా ఈసారి అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అయితే వచ్చేసరికి నాకు మా తమ్ముడు స్వామి ఇరుముళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా ఇరుముడి కట్టేసిన తర్వాత అయితే వచ్చేసానండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చూడండి ఈ జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. ఇంకా ఒక చోట ఇరుముళ్ళు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అందరం అయితే కలిసి అయితే ఈ విధంగా అయితే అందరం కలిసి ఇక్కడ వచ్చాము. ఇంకా పూలదండలు అయితే వేసేసిర్రు అంతా. చూడండి ఈ విధంగా ఎంత కళకళలాడుతుందో గుడిలో అయితే. మా తమ్ముడు అండి, బాబాయ్ కొడుకు. ఇంకా చూడండి ముగ్గురు నాకు తమ్ముళ్ళేనండి. ఇంకా చూడండి నేను మా తమ్ముళ్ళు ఎంతమంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను మా తమ్ముళ్ళతో అందరితో ఒక వీడియో అయితే చేద్దామని ఎప్పటి నుంచి ప్లాన్ అయితే చేస్తున్నాను, కానీ నాకు కుదరట్లేదు. చూడండి ఇక్కడైతే స్వామికి ఈ విధంగా అయితే మాల అయితే వేస్తున్నారండి, పూలమాల. చూడండి ఈ విధంగా అయితే వస్తూ పోతూ ఉంటారు కదా, అందరు వచ్చిన వాళ్ళు అయితే అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అయితే ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు. స్వామికి పాదాలకైతే మొక్కుతూ ఉంటారండి. చూడండి ఇలా రావడం నిజంగా చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి ఈ అందరిలో ఉంటారు కాబట్టి, అలా మాలలో ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు స్వామి పాదాలను మనం ముట్టుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకున్న కర్మలు కూడా అంతా స్వామినే తీసుకుంటాడు కాబట్టి మనమైతే ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాము. చాలామందికి ఈ విషయం అయితే తెలియదండి. దానికి అర్థమైతే అదే అని చెప్పారు నాకు పూజారి గారిని అడిగినప్పుడు. చూడండి ఇంకా ఇక్కడైతే ఇంకా చూడండి బంధువులతో అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో అంత హడావుడిగా అయితే ఉంటూ ఉందండి. చూడండి ఇంకా అందరు స్వాముల దగ్గర అయితే వాళ్ళ బంధువులతో మిత్రులతో అందరు కలిసి ఈ విధంగా అయితే ఉన్నారండి. చూడండి ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్లో మాత్రం ఇరుముళ్ళు అయితే జరుగుతుందండి. ఇక్కడ జనాలతో అయితే కిటకిటలాడుతుంది. ఎక్కడైనా వెళ్ళాలన్నా ప్లేస్ లేకుండా అయితే ఉంది. చూడండి ఇక్కడ అయితే ఇరుముళ్ళు అయితే కట్టుతున్నారు పూజారి గారు. చూడండి ఇక్కడ చూడండి గుడి ప్రాంగణం ఇదంతా. చూడండి రావడం నేనైతే లేట్ అయితే అయింది. నాకు అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ముందునే వచ్చేదాన్ని, ఈసారి లేట్ అయితే అయింది. చూడండి నేను ఎందుకంటే నాకు దైవం సన్నిధిలో మాత్రం ఎక్కువ గడపాలని ఎక్కువ నేను భావిస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా బాధగా అయితే అనిపించింది. చూడండి ఇంకా మా ఇంటి సైడ్ ఇంకో చోట ఇరుముళ్ళు అయితే పెద్ద స్వామి ఇరుముడు అయితే ఇక్కడైతే జరుగుతుంది. చూడండి పూలకైతే ఇక్కడైతే ఇటువంటి కొరత అనేది లేదు. మనకేం కావాలన్నా అందుబాటులో అయితే ఇక్కడ అన్ని వస్తువులు అయితే దొరుకుతూనే ఉంటుంది. ఇంకా మా ఊరోళ్ళందరూ కలుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నదండి. చూడండి ఇంకా అందరు కలిసినప్పుడు నిజంగా ఎంతో హ్యాపీగా సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది. అందరు కలిసినప్పుడు ఇంకా ఈ విధంగా చూసి ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మనం సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇవి అన్నీ ఈ విధంగా మనం కలిసి ఈ విధంగా చూసే భాగ్యం కూడా కలగదు కదా. ఇంకా మన ఊరోళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఆనందము అనేది వేరుగానే ఉంటుందండి. చూడండి ఇక్కడైతే ఇంకా అందరూ అయితే ఇరుముళ్ళు అయితే ఇక్కడ ఇరుముళ్ళు అయితే జరుగుతుంది. నేను మా తమ్ముడు స్వామి ఇరుముళ్ళ దగ్గర అయితే వీడియోస్ అయితే అన్ని ఈ విధంగా అయితే ఫొటోస్ వీడియోస్ అయితే దిగినామండి. ఇంకా ఇక్కడ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోట అయితే వెళ్ళాలి. ఇరుముళ్ళు అయితే మొత్తం ఇక్కడ ఈ గుళ్ళో అయితే అన్నీ అయిపోయినాయండి. చూడండి ఈ విధంగా అయితే మా పిన్ని వాళ్ళు ఇద్దరైతే మా స్వామి దగ్గర ఈ విధంగా అయితే ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. ఇంకా ఇలా వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీకరంగా అయితే అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏ టైంలో ఏది ఉన్నా సరే ఇట్లా దైవానికి సంబంధించింది మాత్రం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మనం వెళ్ళడం వల్ల మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు ఎంతో నిష్ట నియమాలతో అయితే పూజ చేస్తూ ఉంటారు కదా. ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి రావడం వల్ల వాళ్ళు ఆ స్వాములకు మనం దృష్టి అనేది పడడం వల్ల మంచి మనలో ఉన్న చెడు పోయి మంచి అయితే ఉంటూ ఉంటుంది. చూడండి ఇక్కడ మా అన్నయ్య అవుతాడు. ఇంకా ఇక్కడైతే మా బంధువులతో అయితే ఇక్కడ అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళు, ఇక్కడ మా పిన్ని మా చెల్లి ఇంకా అందరు ఇక్కడ కలిసి అయితే ఉన్నారు. ఇంకా తర్వాత అయితే లాస్ట్లో అయితే ఇంకా మా అత్తమ్మ అయితే వచ్చేసింది. ఇంకా మా బుడ్డి తల్లి చూడండి ఇంకా పాదాలను అయితే మొక్కుతుంది. మా జ్యోతిర్మయి చూడండి ఈ విధంగా మొక్కుతుంది. ఇలా అలా అప్పుడప్పుడు అలా పిల్లలు కూడా మొక్కడం నేర్పిస్తూ ఉండాలండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అన్నీ తెలియాలంటే మన పెద్దవాళ్ళమే పిల్లలకైతే అన్నీ మంచి చెడు అనేది నేర్పిస్తూ ఉండాలి. చూడండి మా నైనుగాడు కూడా బాబాయ్ స్వామికి అయితే మొక్కేసింది. చూడండి ఇంకా పిల్లలు ఉంటే ఆ సందడి వేరుగానే ఉంటుంది. ఇంకా అందరూ అయితే కలిసి ఇక్కడ ఈ విధంగా అయితే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నదండి. చూడండి ఈ మెమొరీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఎందుకంటే దైవ సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తుంది.
అనిపిస్తుంటుంది కదా. ఇంకా అందరూ ఈ విధంగా కలిసి ఉండడం నిజంగా చాలా హ్యాపీకరంగా సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది. ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే ఎప్పుడు నాకు ఈ ఇద్దరు బాబాయిలు అయితే కలవరు, ఎప్పుడు పిన్ని వాళ్ళతోనే కలిసి వీడియోస్ తీస్తూ ఉంటా, కానీ ఇద్దరు బాబాయిలు మాత్రం కలవరండి. ఇంకా ఎప్పుడైనా చూడాలి, ఇంకా ఆ టైం కూడా రావాలి అని అంటూ ఉంటారు కదా. ఇంకా మా పిన్ని వాళ్ళు, అమ్మ, ఇంకా మా వాళ్ళందరితో మాత్రం ఈ విధంగా వీడియోస్ అయితే చేశాను. ఇంకా మా నాన్న, బాబాయిలు, పెద్దనాన్న, పెద్దమ్మ, ఇంకా వాళ్ళందరూ కలిసి ఉంటే నిజంగా ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంక వాళ్ళందరూ కూడా కలవాలి, ఎప్పుడైనా ఆ వీడియోలో నేను మళ్ళీ వీడియోస్ అయితే తీయాలి మా ఫ్యామిలీ మొత్తంతో. ఈ విధంగా అయితే గడుపుతూ ఉండాలి. నిజంగా చాలా చాలా సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది. చూడండి మా తమ్ముడు పాప ఎలా తలైతే బాబాయ్ స్వామి పక్కన నించుందని ఎంత సిగ్గుపడుతుందో చూడండి. ఈ విధంగా అయితే మేమైతే జరుపుకున్నామండి. చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇలా జరగడము. ఇంకా అందరితో కలిసిమెలిసి ఇలా ఉంటేనే మంచిది కదండి. ఇంకా ఈ జనరేషన్లో జీవితంలో అంతకంటే అదృష్టం ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇదేనండి. ఈ అనుభూతి అనేది ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేనిది కదా ఫ్రెండ్స్. మరి